Praise the Lord. I have a prophetic word for you. It is in Telugu. I am releasing in Telugu. తెలుగులో చెప్తున్నాను, వినండి. యెషయా 44:18-19. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుడిచ్చిన ప్రొఫెటిక్ కోడ్ అనమాట. ఇట్ ఈస్ నాట్ బై ద హ్యూమన్ ఇంటలెక్ట్, మానవ జ్ఞానం నుంచి వచ్చిన ప్రొఫెటిక్ కోడ్ కాదు. ఇది రెవల్యూషన్ ద్వారా వచ్చింది. మీరు ఏ విషయం అయితే పదే పదే మైండ్లో స్ట్రక్ అయిపోతున్నారో, ఏ విషయానికైతే మీరు పశ్చాత్తాపడుతున్నారో, ఏ విషయంలో అయితే మీరు నలిగిపోతున్నారో, దేవుడు చెప్తున్న మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వపు సంగతం తలంచుకొనకుడి అంటున్నాడు దేవుడు. దేవుడే మనం తలంచుకొనకుడి అని చెప్పిన తర్వాత మనం ఇంకెంతకాలం తలంచుకుంటాం? దేవుడు చెప్పిన మాటను ఉన్నది ఉన్నట్టు విశ్వసిద్దాం. ఆయన మన మేలు కొరకై చెప్తున్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అంటున్నాడు. దేవుడి కార్యాలు ఎప్పుడు ఎలాగ స్టార్ట్ అవుతాయి, ఏ విషయంలో ఎందుకు స్టార్ట్ అవుతాయి, అది అది అర్థం ముందే కావాల్సిన అవసరం లేదు. అది మొత్తం ప్రాసెస్లో వెళ్తూ ఉన్న కొద్దీ మనకు అది రివల్యూషన్ అనేది వస్తుంది అన్నమాట. దేవుడు మీతో ఇది నేరుగా మాట్లాడాలని నేను నమ్ముచున్నాను. దేవుడు మీ జీవితంలో నూతన క్రియ చేస్తారని విశ్వసిస్తున్నాను. ఆమేన్.